అటువంటి స్వయం కృపారాధం. సో రేవంత్ రెడ్డితో పాటు ఈ మంత్రులందరూ కూడా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో అంటే 2027వ సంవత్సరం ఒకవేళ కనుక జమిలీ ఎన్నికలు వస్తే అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కనుక వస్తే కనుక మళ్ళా ఒకవేళ ఏమంటాం మనం 2026లోనే ఎన్నికలు వచ్చినట్లయితే బట్టి విక్రమార్క గారు పొట్టు ఓడిపోతాడు, శ్రీధర్ బాబు మంత్రిలా పొట్టు ఓడిపోతారు, ఈ ఎవరైతే సో కాల్డ్ ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో కొండా సురేఖ అక్క ఓడిపోతుంది. ఓకే, ఏమంటాం మన సీతక్క ఓడిపోతుంది. పంచాయతీలు అసలు ఏం లేదు అక్కడ ఫీల్డ్లో కూడా. అంతకుముందన్న అట్లీస్ట్ సోషల్ మీడియాలో వీడియోలు బయటకు వచ్చేవి, ఇప్పుడు ఆ వీడియోలంతా కూడా ఎవరు నమ్ముతలేరు. ఓకే, ఇంకొకరు పొంగులేటి ఓడిపోతాడు. సో నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు అంతే సంగతులు. ఓకే, ఖమ్మం మంత్రులు అయితే పొట్టిగా అసలు ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి రానున్న కాలము. వీళ్ళు ఒకప్పుడు మాజీ మంత్రులు, తర్వాత రాజకీయ భవిష్యత్తు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఇప్పుడు గెలిచి మంత్రులైన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో వీళ్ళకి భవిష్యత్తు ఉండదు. ఎన్నిసార్లు నించున్నా మళ్ళా ఓటమే ఖాయము. అలా అని వీళ్ళకి ధీటుగా క్రిమినల్ కేసులు లేని వాళ్ళని కనుక బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ తెచ్చుకుంటే గెలిచే అవకాశం ఉన్నది. క్రిమినల్ కేసులు లేని వాళ్ళు మళ్ళీ రౌడీ షీటర్లు గూండాగిరీలు చేసే వాళ్ళని తెచ్చుకొని కేసులు పెట్టుకొని వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళని తెచ్చుకుంటే అంతే సంగతులు. బట్ రాసి పెట్టుకోండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్లో గెలిచే ప్రసక్తే లేదు, గెలిచేంత సీన్ లేదు. అండ్ ఈ దుద్దిల్ల శ్రీధర్ బాబు మంతినిలో ఓడిపోతాడు, బట్టి విక్రమార్క మధురలో ఓడిపోతాడు, పొంగులేటి ఖమ్మం దగ్గర ఓడిపోతాడు, తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోతారు. ఓకే, ఒక్కడంటే ఒక్క మంత్రి కూడా గెలిచే పాపాన ఓడిగా రానున్న ఎన్నికలు రాసి పెట్టుకోండి. నేను బహిరంగ స్టేట్మెంట్ ఇస్తున్నా. ఓకే, రాసి పెట్టుకోండి. అది ఆ విషయం వీళ్ళకు కూడా తెలుసు కాబట్టి దోచుకునే పనిలా వీళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ అభివృద్ధి చేయడానికి కూడా రావట్లేదు, అడ్మినిస్ట్రేషన్ కూడా రావట్లేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఏ రకమైనటువంటి వ్యవహారాల్లో వీళ్ళు వేలు పెట్టబోతున్నారు. 2 నెలల్లో ఏమైనా జరగచ్చు. హైకమాండ్ కూడా చాలా ఫ్రస్ట్రేషన్లలో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మామూలు ఫ్రస్ట్రేషన్లా కాదు, చాలా ఫ్రస్ట్రేషన్. ఎట్లాగో కాంగ్రెస్ పరువు పోయింది, ఎంతకన్నా ఏమవుతుంది అన్నట్టు వాళ్ళు కూడా అదే రకంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో అతి త్వరలో మరి గవర్నమెంట్ ఏమైనా జరగచ్చు, కుప్పకూలొచ్చు, లేకపోతే రేవంతే పోయి బీజేపీతో ఆయన అవసరం కోసం చేతులు కలపచ్చు, పొంగులేటే కలపచ్చు, ఏదైనా చేయొచ్చు, గుర్రం ఎగరచ్చు, నిద్ర పోవచ్చు, 3 షర్ల నీళ్ళు కూడా తాగిపియచ్చు. కానీ రాజగోపాల్ రెడ్డి గారి వెనకాల మాత్రం ఒక 15 మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. ఓకే, ఏమో మరి ఆయన పార్టీ పెట్టచ్చేమో, కుంపటి పెట్టచ్చేమో, లేకపోతే ఈ 15 మంది 20 మంది ఎమ్మెల్యేల మెజారిటీ తోటి హైకమాండ్ దగ్గరకు పోయి నన్ను ముఖ్యమంత్రిని చేయి, ఇన్ని రోజులు నన్ను మోసం చేసినావు కదా, నన్ను ముఖ్యమంత్రిని చేస్తే నేను అసలు పరిపాలన అంటే ఏందో చూపిస్తా అని చెప్పి మళ్ళా 2,000 కోట్లు ఇంకేదో ఆస్తులు రాజగోపాల్ రెడ్డి రాసిచ్చేసి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోకర్లే. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. మేము చెప్పాల్సింది మేము చెప్పినాం. సరే, ఏ సోర్సెస్ ద్వారా జరిగినాయి ఏంది అనేది ఫోన్ ట్యాపింగ్ ఎట్లాగో చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ నిఘాలు ఎట్లనో ఉన్నాయి. ఓకే, సో ఇంత బహిరంగ స్టేట్మెంట్లు ఇస్తున్నామంటే ఇంత ధైర్యంగా ఎందుకు ఇస్తున్నామో కూడా మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇక ఏమీ చెప్పలేము, ఏమీ చేయలేము. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త. 2 నెలల డిసెంబర్ 9వ తారీఖు మీరు ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు పూర్తి వస్తుంది. అట్లీస్ట్ ఈ 2 నెలల్లోనన్నా ఈ వచ్చిన ఎలిగేషన్స్ వాస్తవాలు కావు. అట్లీస్ట్ ఈ 2 నెలలన్నా జనాల్లో తిరిగితే అట్లీస్ట్ జనాలన్నా పేరు వస్తుంది రేవంత్ రెడ్డి ఓడిపోయినా సరే. లేదు ఇంకా నేను ఆడనే కూర్చుంటా, ఎవరిని కలవా, కార్యకర్తల్ని కలవా, నాకు అహంకారం పెరిగిపోయింది, పొగరు వచ్చేసింది, కళ్ళు నెత్తికెక్కేసినాయి, సో ఇవన్నీ కూడా వచ్చినాయి అనుకో రేవంత్ అన్న, మళ్ళీ అనవసరంగా ఇబ్బంది అయిపోతుంది. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. సో మరి ప్రభుత్వంలో గవర్నమెంట్లో పావులు కదపడం ఆల్రెడీ మొదలుపెట్టిండ్రు. మరి మీ ఇంటెలిజెన్స్ వర్గాలు మరి ఏం చేస్తున్నాయో మీకు చెప్తున్నాయా లేవా అనేది మాకైతే తెలియదు. బట్ ఘోరమైనటువంటి పరిస్థితుల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది అన్న విషయం మీకు మళ్ళా నేను ఒత్తొత్తి చెప్తా ఉన్నా. తస్మాత్ జాగ్రత్త.